మరి ఎటు వేయండి నల్ల మొక్కపోడు? అవునమ్మా నేను నైట్ నీ పక్కన పడినా పొద్దున్న లేచితోటి గీడెందుకున్నా అదేం లేదురా. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఏంద్రా ఎక్కడ బాగా సౌండ్ వస్తుంది? ఓ నల్ల మొక్కపోడా నువ్వేనా? పిల్లల కోసం చేసిన అప్పాలు పాస్పోర్ట్ తోటి వింటానా? పాస్పోర్ట్ తోటి వింటానా? బయటికి రా. నేను రాను. రమ్మంటే అరే ఆపిలు నువ్వు షేర్ పట్టుకొని పోతురా. నీ అబ్బా పాస్ రోడ్డు తింటే నేను ఎట్లా తింటా? నీకేంటే నాకు ఆకలి అవుతాను నేను తింటానా? నిన్నేమన్నా తినవన్నా? ఆయన కాలు పట్టుకుంటాను. ఏమన్నా జరగరాని జరుగుతేనే, ఏమన్నా జరగరాని జరుగుతేనే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏం జరుగుతుంది బాబు? ఏం జరుగుతుంది? ఏం కావాలి నీకు? అన్ని చెప్పన్నారా? పూజ వచ్చినట్టు ఇంకా అప్ప తిను. నేను నీ లెక్క బ్రష్ చేసుకోకుండా తిన్నా, బ్రష్ చేసుకునే తింటా. ఈ నల్ల మొక్కపోడికి ఇట్లనే అంటాడు. నువ్వు బ్రష్ చేసుకుని తింటూ పాపిలు. బాబు నైట్ నీ పక్కన పడినా తెల్లారు లేచి చూస్తే బల్ల మీద ఉన్నా. అదారా రాత్రి కరెంటు పోయింది బిడ్డ. నీకు దోమలు ఉడతాయని బల వినవని పెట్టినాం. కదానే అంతే. సరే గాని పోయి ముఖం కడుకోపో. షెట్టోట అయితే ఇత్తోట అవుతుందా? సరే గాని పండుగ వస్తుంది, ఇంట్లో పైసలు లేవు, ఇంత తిని పనికో. అయ్యో తెల్లాలేవాగానే నాయం పడబడతావేందే? పనికి మాయవాయి కాలబడుతుంది. నా విన్నేర్పు నీకు ఎప్పటికి. పనికి మొమ్మంటే చూడు యాస్టకు వచ్చినట్టు ఎత్తండి కప్పమూతోడు. పాస్ నోటని ఎన్ని అప్పాలు తిన్నాడు చూడు. పొలానికి గివ్వే ఉంచిండు. టమాటాలు కావన్నా? అద్దోయ్ అద్దా పోతున్నాయితే టమాటాలు, బెండకాయ, కొత్తిమీర. ఓ తాత ములక్కాయ కొంటావా? నాకెందుకో నువ్వే ఉంచుకో. టమాటాలు, బెండకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఓ అవ్వా టమాటాలు ఉన్నాయి లేదా? కొంటావా? చికెన్ కూర వండుకున్నావు. మీ ఇంట్లో చికెన్ కూర వండుకున్నావా? నాకు కొద్దిగా ఎత్తావా? మా ముసలోడి కావాలి బాగా. మీ ముసలాడికే కలిపి పెట్టు బాగా. ఏం మాట్లాడతాడు నువ్వు? టమాటాలు, బెండకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి. టమాటాలు, బెండకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి. టమాటాలు, బెండకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఓరి బామ్మాది ఇక అబ్బా ఈ నల్ల మొక్కపోనికి అట్లా పడ్డానా? కొనుడు తక్కువ ఒరిచుడు ఎక్కువ. అన్ని ఒత్తొత్తి పాడేస్తాడు. ఓ నల్ల మొక్కపోడా ఏం గులుగుతాను ఇట్లా మాగొంట ఇయ్యాలా అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. సరిపోయింది. బరువు అవుతుంది. అబ్బా బాగా బరువు అవుతుందా? ఏంది బాబా అన్ని కారం మాటలు మాట్లాడుతున్నావు? ఏమేమి ఉన్నాయిరా? టమాటాలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, ఆనకాయలు ఉన్నాయి. అరే బామ్మది మిరపకాయలు ఎట్లరా? మిరపకాయలు 30 రూపాయల కిలో. బెండకాయలు ఎట్లరా? బెండకాయలు 70 రూపాయల కిలో. అబ్బో లాతగానే ఉన్నాయి. టమాటాలు ఎట్లా ఇస్తానవురా? టమాటాలు 80 రూపాయల కిలో. ఏంద్రా 80 రూపాయల కిలో అంటావు? 20 రూపాయల కిలో కాదురా, నా దగ్గరనే పైసలు తీసుకుందాం చూస్తానవా? అయితే కానీ ఈ వంకాయలు 80 రూపాయల కిలో. ఇంకా పొడుగు లేవారా? పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. అంతే పొడుగు, అవసరం అయితే గుండ్రాటి ఉంటాయి బావా. సొరకాయ ఎట్లరా? సొరకాయ 30 రూపాయల కోటి. మరి సరిపోతుంది అంటవారా? ఎందుకు సరిపోదు బావా? ఉన్నదే ముగ్గురు, సరిపోతే ఇంత పెసరపప్పు వేసాడు. ఇది సరిపోదా అంటాను. ఓ
మరి వారి సొరకాయల పెసరపప్పు పోసుకున్న కందిపప్పు పోసుకున్న మాకు తెలియదారా మా ముగ్గురికి సరిపోతుందా అంటానా ఓ మనిషి నేను ఏం వరిస్తాను ఏదో అక్కడికి చెట్టు తీసుకోక దా నువ్వే తీసుకో ఏమంటే వెయ్యాలా టమాటాలు అండుతో పట్టు అద్దు మరి ఏమండాలి బెండకాయలు అండుతో పట్టు అద్దు అగో, టమాటా మిర్చి అండుతో పట్టు అవి కూడా అద్దే ఇక మరి నేను ఏమండాలి ఇవ్వండు మరి అల్లం ఒక పొడ రోజు కాలు నొప్పులు నడుము నొప్పి అంటాను మళ్ళీ ఇంక ఇవి తింటే ఉంటావా ఇంకా ఈ వంకాయలు అంటూ అని ఇట్లా చూపిస్తాను అబ్బా ఇవి కాకపోతే ఇంకేమంటావే అబ్బా రవలి ఈ సొరకాయ అండు అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇది నిన్న అండినా మొన్న అండినా ఇంకెన్ని రోజులు తినమంటావు ఏమవుతుంది బెండకాయ పులుసు పెడతా పట్టు షీ అబ్బా బెండకాయ పులుసు అద్దు నీకు ఇట్ట ఉన్న తీసుకొని మోతానా సరే సర్లే. ఏం లేవారా బామ్మది ఓ బావా నీకు ఇంతకు ఏం కావాలి ఊరోళ్ళందరూ కైకిలి పోతారు కూరగాయలు అన్ని ఒత్తి పాడిస్తాన్నావు అమ్మా నా టమాటా కొనకున్నా ఉత్త కొడుతుంది కదా ఏమన్నా కొను లేకపోతే మా ఆయన తిడతాడు మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు ఏ ఊకోరా ఆరు చేసినట్టు బగ్గెడతాను మాగుంటది ఏదో ఒకటి అయితే కానీ ఈ కోతిమీను పచ్చగున్నది ఒక 2 రూపాయలు తీరా సరిపోయింది. కొత్తిమీర లేదు ఇంకోసారి పిలిచావు కూరగాయలు తెచ్చినప్పుడు నన్ను మా విలువ పో బట్టి ఇంకా పోరాడు కొంటా అనుకున్నారు ఇంకో 2-3 వచ్చిర్రు అనుకో ఇంకో 4 కాయలు తింటే ఓ పూట మిగులుతుంది నీ కక్కుతుల నా కమండలో టమాటా రవలి ఏం కూరగాయలు తీసుకున్నావు ఆ దగ్గర కూరగాయలు మంచిగా లేవు ఎల్లగొట్టింది మరి ఇప్పుడు ఏమండాలి ఏమంటావు ఏదో ఒకటి అండు ఆకలైతాంది నువ్వు అన్ని గిట్టని వచ్చిన పనులు చేస్తావు సరే కోడిగుడ్ల పులుసు పెడతది కోడిగుడ్ల పులుసు పెడతావా నాకేస్తావా గుడ్లు నువ్వు మా ఊళ్ళో పని చేసుకొస్తాను అని నీకు గుడ్లు వేయాలనా ఆపిల్ గానికి నాకే నీకు ఉత్త పులుసే తింటే తిను లేదా మలుసుకొని పండు ఏమో గుడ్లు కావాలండి గుడ్లు ఏంది మీరు గుడ్లు తిని నాకు ఉత్త పులుసు పోతారా మీరు గుడ్లు ఎట్లా తింటారో నేను చూస్తేనే అగో అన్నయ్య ఏ ఉడతానేంది ఒక గుడ్డ వేయరా? అయ్యా నీదే? అయ్యా సగం అన్నయ్యి అస్సలయ్యా తోలన్నయ్యి అయ్యా అని చెప్పినా నీలవన్నయ్యి అయ్యా అంటే అయ్యా ఒకటయ్యా ఉత్త పులుసు నాకు గుడ్లు మీక ఒకటయ్యే అయ్యా అని చెప్పినా అమ్మ మీరు 2 తింటారు నాకు ఒకటి ఎత్తాను బాపు ఒకటి ఈరా మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు పని పోడు ఏం పోడు కానీ తిండికైతే ముందుంటాడు మంచి నుంచేవే అంత ఆగమాగం ఎందుకు తింటాను ప్లీజ్ నా అన్నం పెడతా మీ అమ్మ గుడ్డు తింటా మీరు తిన్నా అని చెప్పకు వాట్ ఎ మిరకల్ మిరాకిల్
చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. ఇక పట్టు. నా ప్లేట్ల గుడ్డేవి, నా ప్లేట్ల గుడ్డేవి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. తెలిసిపోయిందా? దగ్గరిరా నోరు తెరువు, నోరు తెరువు అని చెప్పిందా? ఒకసారి దగ్గరికి రా. ఇదేందా ఇదా? ఓయమ్మా, ఓ నాయనా. అరే ఆపిల్, ఈ నలబొక్క పడు మనల్ని ఇక్కడ తిననీయడు. మనం బయటికి పోయి తిందాంపా, ఆయనతో ఉన్నాయి గుంజుకుంటాడు. అబ్బా ఆగే రావని ఆగే నీ అవ్వ పోతే పోరి. మీరు రెండు గుడ్లు వేసుకొని తింటారు, నాకు ఒక్క గుడ్డు ఇయరా. ఆయనతో ఈ గుడ్డ అన్న దక్కింది. కమ్మగా తిట్టా యాంజరయ్యా, యాన్ చేస్తున్నా. అయ్యో మీ ఇద్దరికి ఉంది అట్నారా పని, నాకు లేదట్నా. సరేరా పనికి పోదామంటే కాయకులు దొరకపోయా. ఇప్పుడు ఏం చేయాలి? గా శంకరన్న పట్టుకొని వాగులో చేపలు పట్టుకోతా. శరణు, ఓ శరణు. ఏందే అన్నా? అరే వాగులో చేపలు పట్టుకోదా మారా? వాగులో చేపలా? పోదాం. ఇలా నాకు కూడా కూరగాయలు ఏం రాలే. మరి ఇంకేంద్రా పోదాం. అరే శరణు, పోయేటప్పుడు శంకరన్న తీసుకుపోయి వాగులకు. ఇంకా శంకర బావ ఎందుకు? ఆ శంకర బావని చూస్తే ఉన్న చేపలు అన్నటే వారిపోతాయి. ఏ శంకరన్న మంచి గమ్మత్ ఉంటుందిరా. సరే తీసుకోదాంపా. శంకరన్న, ఓ శంకర బావా. ఏమో ఏంద్రా మీకు ఇట్లా వచ్చిర్రు? ఏం లేదు ఆయనే, వాళ్ళ చేపలు పట్టబోతున్నాం. శంకరన్న కోసం వచ్చినాం. అయ్యో రవి, ఆయనకు పని అంటేనే బద్ధకం. ఇంకా నీతో చేపలు పట్టడానికి వస్తాడా? ఇగో నా కొడుకున్నాడు, ఇటు చేపలు పంచే వాడతాడు. ఇది తీసుకొని పోర్రి. ఏంది వాడినే ఈ చిన్న చేపలు పడతాడా? వాడు దిగంగానే మొత్తం మునుగుతాడు. వీడంటే వాడు కూడా చేపలు. అరే నా కొడుకు సంగతి నీకేమెరకరా? ఆడు సగం మునుగు కాదు, మొత్తం మునిగినా అడుక్కు పోయి చేపలు బయటికి పట్టుకొస్తారా. ఆడు నా కొడుకు. ఏ ఊకవా, అన్ని ఎత్తులు కొట్టడు. ఇంకా అల్లుడు చేపలు పడతాడా? ఏమో గమ్మత్ మాట్లాడుతున్నావు. ఏ ఊకోరా, గమ్మత్ మాట్లాడు కాదురా. నా కొడుకుతోటి వాగులో చేపలు పట్టిస్తా. నువ్వు పందెం కాస్తావా చెప్పు? అవును బావా, నీ కొడుకు కనుక వాగులో దిగి పావు కిలో చేపలు పట్టిందనుకో, నీకు 20,000 రూపాయలు ఇస్తా పో బావా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ మాటకు నువ్వు సయ్యారా? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అరే రవిగా చూసినావు వారా? ఏమే నా కొడుకును తయారు చేయబో యుద్ధానికి. ఇప్పుడే తయారు చేసి తీసుకొస్తా. 20,000 దగ్గర పెట్టుకోర్రి. ఓరు పిచ్చోడా, ఇంకా పందెం కాలుతుంది కాసినవరా? గాల్లా గెలిచేది. ఆ సగం బావులో దిగగానే పుట్టాడు మునిగిపోతాడు. ఓ పిల్లగా, శంకరన్నకు ఇప్పుడు గెలిచి 20,000 ఇస్తాను గారా. మరి ఓడిపోతే ఎంత అడుగుతారు? 40,000 అడుగురా. అయ్యో మర్చిపోయినే. ఓ శంకర్ బావా. ఏందిరా బాగా కొడతాను? నా కొడుకు యుద్ధానికి తయారైతాను ఆగురా. సరే బావా, మీరు గెలిస్తే 20,000 ఇస్తానా కదా, మీరు ఓడిపోతే మాకు 40,000 ఇవ్వాలి. సరేరా, నేను గిట్ల ఓడిపోతే 40,000 ఇస్తా. సై నా కొడుకుని తీసుకొని తాగురి. ఇంకా నా కొడుకు యుద్ధానికి సిద్ధమైనరా. ఏంది బావా, అల్లుడికి బుడ్డ వడ్డిస్తున్నావు? ఓర్ పిసోడా,
బుడ్డ కోసి పెడితేనే కాదురా వాగులకు వచ్చి బుడ్డ వర్కలు పట్టేది ఎత్తుకొద్దా కొడుకురు నా కొడుకు చేపలు పట్టబోతాండు చూడూరి పిచ్చి కూడా హద్దుండాలి భయ నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా నా తప్పి కొడుకు చేపలు పట్టబోతాండు నా కొడుకు చేపలు పట్టుకుపోతాడు. నా కొడుకు చేపలు పట్టబోతాండు యాంజరయ్యా యాన్ చేస్తున్నా నా కొడుకు చేపలు పట్టుకుపోతాడు. నా కొడుకు చేపలు పట్టబోతాండు నా కొడుకు చేపలు పట్టుకుపోతాడు. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు నా కొడుకు చేపలు పట్టబోతాండు నా కొడుకు చేపలు పట్టుకుపోతాడు. నా కొడుకు పుట్టకొచ్చి పెట్టిండమ్మా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయినాయి రేపు నా కొడుకు పడతాడే నాకు తెలుసు కదా మనమే పందెం గెలుస్తాం మనమే గెలుస్తాం. ఆపిలు ఏం తిన్నావురా గబ్బు మామ దొడ్డికి వస్తా ఉంది. దొడ్డికి వస్తుందారా అన్న అక్కడ కూర్చొని పెడదాం దా. మామయ్య కడుగుదా అయిపోయింది. నీ ఎందుకు కడుగుతా ఓ బావా మీ కొడుకు దొడ్డికాడు కడిగాడ కడుగుదా మేమెందుకు అడుగుతాంరా పందెం అయిపోయాక ఆడేమేం చెప్తాడో ఆయనకి అన్ని పనులు మీరే చేయాలి కడుక్కొని తీసుకొని రారి దావే. పందెం కట్టినా కదా ఏ అడుగు చెప్తుందా సరే కడుగుతుంది ఏ జల్ది రారా దొరికింది బాబు. ఆ రాపిలు ఎయిరా ఏం దొరుకుతాను మీకు దొరుకుతారా యారా మీకు దొరికాయి నాకు తెలియదారా నా కొడుకు బుడ్డ కోసి పట్టుకొచ్చిండు బుడ్డ వర్కలు పడతాండ్రా ఇటై దొరికింది. మొత్తం ఇంకా దొరుకుతాను నా కొడుకు ఇంకోటి దొరికింది. పోడా మంచి పట్టరా 20,000 మనకే ఇక. అగ్గో అరే అటువరా అటువా అటు అబ్బా, కొడుకు ఏమన్నా చేపలు పడతానే కొడుకు బుడ్డ కోసి పెట్టి బుడ్డ వర్కలు భలే పడతాండే అబ్బా రవలి నా కొడుకు బుడ్డ కోసి పెట్టి బుడ్డ వర్కలు పట్టిండే 1/2 కిలోకి ఎక్కువ. అరే బామ్మర్దిగా పందెంలో మేమే గెలిచినావు యాంజరయ్యా యాన్ చేస్తున్నా ఈరా 20,000 ఇయ్యరి. అరే శరణ్ అబ్బా. ఏంట్రా ఇది పిల్లంక దొరుకుతాను అగ్గో దొరికింది. ఏయ్ అటువరా అటువా అబ్బా, కొడుకు ఏమన్నా చేపలు పడతానే అరే సరేను 1/2 కిలోకు ఎక్కువ పట్టిండ్రా నా కొడుకు 20,000 ఇట్లా రారా పిల్లగా దారి నా కొడుకు బుడ్డ కోసి పెట్టిండు బుడ్డ వర్కలు పట్టిండు 20,000 మేమే గెలిచినాం ఈరా 20,000 బా ఈ 20 రూపాయల చేపలకి 20,000 దొబ్బుతావా ఈ తొండి అప్పటికి ఇస్తా. అరే బామ్మార్ది పందెం అంటే పందెం మాట తప్పద్దు ఏమంటావురా రవిగా అరే చరణు అప్పుడు తీసుకొచ్చి 20,000 శంకరన్నకు అర్థమైందా సరే సాయంత్రం ఇస్తా. బావా మీ కొడుకు మామూలు కాదే బుడ్డ కోసి పెట్టిండు బుడ్డ వర్గాలు పట్టిండు వేసేసాడు అవి ఎత్తే పులుసు పెట్టుకుందాం సరే. ఈ సందువన్లోడు లేత్తన బయటికి పోతాడు ఏదో పనున్నట్టే మళ్ళా ఎవరన్నా చూస్తే ఎంత పని చేస్తాడో అనుకుంటారు.
కానీ ఎవరికెరక 3 పూట్ల తిని మలుచుకొని వంటడాని. అమ్మ నీ హీరో లెక్క ఉన్నానే. అవు ఉన్నవురా, అచ్చ మా బౌరూపులో లెక్కనే ఉన్నావు. బౌరుపులోడు అంటే ఎవలమ్మా? బౌరూపులోడని మీ అయ్యని అంటున్నారా నేను. బౌరూపులోడని మీ అయ్యని అంటున్నారా నేను. బాపనంత శంకరాన్ని వెళ్తారు కదా, నువ్వెందుకు అట్లా అంటాను? ఈ మాటలకేం తక్కువ లేదు గాని నువ్వేంద్రా గింత స్టైల్ గా తయారైను. బడికి పోవారా? బాపు నన్ను బడికోకన్నాడే. ఏంది ఆ నల్లముఖ పొడు నిన్ను బడికోకన్నాడా? ఎందుకురా? ఎల్లాయి తాత దినాలంటేనే. ఆ దినాలైతే ఏందిరా? తినడానికి పోదమన్నాడే. మాసాలు గాని పోయి ఆడుకోపోరా. మా బావ వచ్చిన తర్వాత దినాలకు పోతాం. మా బావ వచ్చిన తర్వాత దినాలకు పోతాం. మా బావ వచ్చిన తర్వాత దినాలకు పోతాం. ఈ నల్లముఖ పొడు పోయేటోడు ఒక్కడు పోక పోలగాని బయటికి పోకుండా చెడగొడతాండేంది. ఈ నల్లముఖ పొడు అయితే రాని ఈ సంగతి చెప్తా. ఇవాళ నా దొంగ నా కొడుకును బడికి పోకన్నా ఇంటికాడనే ఉండరా, దినాల కూడు తినద్దామని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? నా కొడుకు తయారైండో కాలేదో, ఆడు లేడీ చేసిండనుకో మేము పోయే వరకు అట్టి పులిస్తే దక్కుతుంది. అబ్బో ఆయనకి అన్ని నా పోలికలే, నాకంటే ముందే తయారై ఉంటాడు. పోతా. తలుక్కుమన్నది కుర్లుకుల్ల తారా, తలుక్కుమన్నది వాళ్ళు పుసితారా. రమలి, ఓ రమలి, ఊరి మీద వాడి తిరుగుడు అయిందా? ఏమో నువ్వు పోయేటని ఒక పొలగాని బడికి పోకుండా ఇంటికాడ ఉండమన్నమాట. నీకేమైనా మానం ఉన్నదా? నేను బడికి పొమ్మనే బాబు నువ్వు రేపు ఎటు పోతానంటే నేను ఇంకా వెళ్ళా తాత దినాలా పోతానంటే అబ్బా నేను కూడా అత్తనే కౌసు తినక చాలా రోజులు అవుతుంది, అమ్మండు అంటే అండుతలేదు అదే అన్నాడు. సరే రా అన్న, అలా నాదేం తప్పే. ఆ పొలగాన్ని కూడా నీ లెక్కనే తయారు చేస్తామైంది. ఆ పొలాన్ని బల్లేసి నువ్వు ఒక్కనే పోయిరాపో. సరే ఏం తీసుకపోను కానీ రెడీ వేయండు. ఈ నేను ఆడుతుండే కదా. అగో అత్తాన్ని చూడు, ఈ చిత్రాల కొడుకు. దారా బిడ్డ దారా. దినాల కొడుకు వచ్చినాం. నువ్వు కన్నా ప్రతికి సంపుతుంది. దినాల కొడుకు నువ్వెందుకురా బుక్కులు పట్టుకుని బడికి పో. నన్ను పాప తీసుకోతాంగడా, అందుకే ఇట్లా తయారైనా. ఆగురా మా తీసుకపోతే ఆగు. ఊకో అబ్బా రావాలి, ఈ ఒక్కసారి తీసుకపోతే ఏడుతాండు. నువ్వు అట్లా గౌరవం చేయబట్టే ఆడు బడికి పోతలేడు. 4 తగిలిస్తే బడికి పోతలేడు మంచిగా. అయ్యో నేను తీసుకపోతానంటేనే ఇంత మంచిగా తయారైండే. చూడు నా కొడుకు హీరో లెక్కున్నాడు. అన్ని నా పోలికలే, ఈ ఒక్కసారి తీసుకపోతే గిట్ల కాదు, నేను బల్లేసేస్తా. ఆగే అరే ఆగే. ఇప్పుడు మంచిగా అయిందా? ఆడు బొర్రి కొత్త బట్టలు చెప్పుకునేటట్టు ఉన్నాడు. ఈ ఒక్కసారి తీసుకపోతేనే నువ్వు లోపలికి పో, ఆడు తీసుకుపోయి రాకు ఊకోడు. అన్ని నా పోలికలే, నా కొడుకు. వేసేసాడు, బాగా వేసేసాడు. దారా పోయి తినేద్దాం. వారి అక్కడి పోయినాక అన్నం తక్కువ తిను, ముక్కలు ఎక్కువ తిను. సరే బాపు, నువ్వు కూడా అట్లనే తిను. నీకు చెప్తే నువ్వు నాకు చెప్తానువా? కూర తినక నేను లోన్ అవుతుంది. మా అప్పు పడ్డది, కమ్మగా అనుకో తినాలిగా. ఇలా ఎట్లయినా కౌసు దొరకబట్టాలి. అమ్మో ఈ శంకర ఇటేస్తాడు. ఈ కూరను చూసినాను దక్కనేడు. అమ్మో
అగో ఈ దూలం మామైంది నన్ను చూసి తువాల సాటుకేమో దాచుకుంటాడు దాచుకుంటానంటే అది కౌసాయే ఉంటది. నన్ను చూసిన వాళ్ళు దాచుకున్నారంటే అది కౌసే. అగో దూలం మామ తువాల సాటుకేమో దాచినావు నేను చూసినా ఏంటిదో చూపెట్టే. అబ్బా చూసిన వారా నీ పెద్ద పిట్ట కళ్ళెక్కనే ఉన్నాయి. మరి శంకర్ గారు అంటే ఏమనుకుంటానో మావా నువ్వు ఎట్లా దాచుకున్నా నేను కనిపెడతా. ఏంద్రా చెప్పు. అయితే గాని ఏం పట్టుకపోతానో చెప్పే. అరే మొన్నటిదాకా స్నానం ఉండే కదా, స్నానం అయిపోయింది, జుట్టుకోడి కమ్మగా అండుకొని తిందామని పోతానా. ఇంత దేశిస్తావా అని అండినాక నీకు ఎక్కడ వేసిస్తారా, నాకే కావాలి. నేను లోలా తినక మంచిగా కమ్మగా అండుకొని తినాలే, మంచిగా కమ్మగా అండుకొని తినాలే. అంతే అంటావా? సరే అండుకొని తిరిపో. అబ్బా ఇది కన్ను పాడుగాని బాగా చూస్తాడు. జుట్టుకోడి కూర అనుకుంటారట. నేను గైన నేడా తిననిత్తా చూడూరి. అబ్బా ఈ శంకర్ గారు అని చూసిండు, వాడు రాకముందే అనుకో తినాలి, లేదనుకో గిన్నె పట్టుకుని వస్తాడు. అమ్మో అబ్బా వీడు అత్తాడ అమ్మో లంగున్నాడు. ఇక స్నానవాసం అయిపోయింది, కమ్మగా అండుకొని తినాలి. ఆగో తాళం వేసింది, ఇది ముచ్చట్లా అంటే మూతులు చాపుతుంది. ఓ సుగునా, ఓ సుగునా ఎటువైనవే? అబ్బా దూల మావగా నేను నీకు ఎదురుగా వస్తానని కూర తువాల చాటుకు పెడతావా? నిన్నేడా తిన్నిస్తారా నేను? మా బాబాయ్ ఏదో తెచ్చింది అడుగుతా. కావాలి శంకర్ గారిని విలు. ఎందుకే బాబు? ముందు అనేది విలు, నేను చెప్తా. ఆగో ఏమైంది చెప్పంటే పిలువ అని అంటాను. ఏమైందా? వాడు నా జుట్టుకోడి కూర ఎత్తుకొచ్చిండు, వాడు నా జుట్టుకోడి కూర ఎత్తుకొచ్చిండు. ఆగో నువ్వు చూసినట్టే చెప్తానేమైంది బాబు, గాయన ఎందుకు ఎత్తుకత్తాడే? వాడు ఎత్తుకొచ్చిండో దొంగతనం చేసిండో వానైతే విలు. ఆగు. ఓ మనిషి, ఓ మనిషి బయటికి రా. ఏందా నల్ల మొక్కదానా కాకి వదిలినట్టు వదులుతానవు, కాకి వదిలినట్టు వదులుతానవు. అగో ఎందుకు వచ్చినవే మామ? అరే అనుకున్నారా నీ కంట్ల పడ్డది కథం చేసినావు. ఓ మామ ఏం మాట్లాడతానవే? అసలు నీకు తలకాయ ఉన్నదా? కనబడ్డది నేనే మాయం చేసిందే, తెలుగు ఉండే మాట్లాడతానవా? అరే శంకర్ గా నీ గురించి నాకు తెలియదారా? వంగుతే మాయం చేసే రకం, వంగుతే మాయం చేసే రకం. ఖచ్చితంగా నా జుట్టుకోడి కూర నువ్వే తీసుకొచ్చినవురా. నల్ల మొక్క పోడా గట్ల చూస్తానేమైంది? అడిగిన దానికి సమాధానం చెప్పు. తెచ్చినా? ఏ నేనెందుకు తెస్తానే తేలే నాకేం. బాబు ఈ తాతదేనా దూట్లో పెట్టింది కవర్? అమ్మ కవర్ పెద్దదా? ఇగో ఏ బాబు ఈ నల్ల మొక్క పొడి తెచ్చింది నిజమేనే, ఏమనుకోకుదేరా. అమ్మ శంకర్ గా నా జుట్టుకోడి కూర దూట్లో దాచుకుంటావా? అరే కష్టపడి పని చేసుకుని తీసుకొచ్చుకుంటే ఏందిరా? ఎందుకురా ఈ బతుకు? తూ నీ బతుకు చేయడా. ఓ నల్ల మొక్క పొడా కొద్దిగా సిగ్గు అనిపిస్తలేదా? ఇట్లా కూరలు ఎత్తుకొచ్చి ఎందుకు ఇట్లా ఇజ్జత్ ఇస్తాను? నువ్వు రేపని పనికి పోతేనే నీ ఇంట్లో ఉంటా, లేదా మా అవ్వగారింటికి పోతే చెప్తానా, లేదా మా అవ్వగారింటికి పోతే చెప్తానా? అడుగురా. ఆ
నేనెందుకు పనికి పోతా, పనికి పో అంటుంది. పనికి పోయినాక నేను శంకర్ గారిని ఎందుకైతేనే, నేను పోనే పోను. పనికి పోయినాక నేను శంకర్ గారిని గాను. అబ్బా గాలి ఇంట్లో కమ్మటి వాసన వస్తాను, పోయి అడకచ్చుకుంటా. గాలి ఇంట్లో కమ్మటి వాసన వస్తాను, పోయి అడకచ్చుకుంటా. అగో అమ్మ అంత మంచిదేనా? మంచిదేనా? హాయ్ కాకిలు. అల్లుడు అంత మంచిదేనా? ఊరుకోలేనా? అక్క బాగా ఆడతలేడు, పనికి ఇట్లా వెండానే. ఆ నల్ల మొక్కపొడి పనికి పోయి ఉంటే నాకు ఈ గతొచ్చున్నారా? పిలువని పేరెంటాల గోడు, ఆ మంది కూరలు ఎత్తుకచ్చుకున్నాడు, ఆ లచ్చి ఇక్కడ తిట్టుడు, ఈ నల్ల మొక్కపొడి ఇద్దరు మాన తిత్తాండ్రా నాది. ఏడవకు, అట్లయితే ఎట్లా బిడ్డ? ఏదైనా పని చూసుకోవాలి కదా. పని చేయండి, ఇల్లు ఎట్లా గడుస్తే చెప్పు. చెప్పు, వాళ్ళు నిన్ను నచ్చ చెప్పు. ఎంత చెప్పమ్మా, ఆ నల్ల మొక్కపొడి ఈనడు నా మాట. నువ్వు ఏడవకు, నచ్చ చెప్పి చూడు. అక్క నీకు తెలియంది ఏముందే, నీ పెళ్ళైన కాంచెలు చూస్తాన్నా, నువ్వు వేసుకొచ్చి పెట్టుడు, ఆయన తిరుగుడు, ఆయన గురించి నువ్వు పట్టించుకోకే. అక్క నేను పొద్దున తినరాలవే, ఆకలి అవుతుంది. ఏం కూర నిన్నవే? పప్పు అండిరా తమ్ముడు, వేసుకురావాలనా? చీగా పప్పు ఎందుకు అక్క, నేను పోయి కిలంత కోడి కూర పట్టుకొస్తానే. ఏంది కిలో కోడి కూర తెస్తావా? ఆ కిలో కోడి కూర ఆయనకే సరిపోదు, ఎవరి ముక్కలు పెడతావురా? ఆయన మావులో పని చేసుకొస్తాడని కిలో కోడి కూర సరిపోదు అక్క. అసలు ఆయన కేసే లేదు. ఆయన చూడంగా నలుగురం 4 లెగ్ పీసులు విక్కొని తినాలే. ఏంది ఆ కౌస్ కొట్టను ముందు మన లెగ్ పీసులు విక్కొని తింటావా? ఆ జరగని పడరా తమ్ముడు. ఎందుకు చదవక్క, నేను పోయి కోడి కూర పట్టుకొస్తా, నువ్వైతే మసాలా నూరుపో. చదువుతావు అమ్మా? చదువుతా. అక్క బామ్మారిది ఎప్పుడు వచ్చిర్రా? బావా ఇంత ముందే బావా. అబ్బా కోడి కూర వాసన వస్తుంది, రాంగ కూర తెచ్చి రారా. తీసుకొచ్చినాం బావా నీకోసమే. అత్తమ్మ కూడా వచ్చిందా? వచ్చింది, లోపడున్నారు. చూసా బా, ఇంకే విషయం రా చెప్పాలి బా. బావా ఒక ఆట ఆడదామానే? ఏమాటరా? గుంజ కట్టేసిన ఆట. గుంజ కట్టేసుడు ఆటనా? ఇది కొత్తగా ఉన్నదేంద్రా? ఏది పాతవే బావా. అంటే నాకు తెలియదు. నీకు తెలుసు? తెలుసా? అయితే ఫస్ట్ నన్ను కట్టేయిరా. అబ్బా నేను ఆడతా. అబ్బా నన్ను కట్టేయి. అబ్బా నేనే. అబ్బా నన్ను కట్టేయిరా. సరే బావా, నువ్వు ఈడుండు, నేను తాడుతో కట్టేస్తా. తాడు అక్కడ పెట్టా. బావా టైట్ కట్టినా? మస్తు టైట్ కట్టినవురా. దొంగ కట్టినట్టు కట్టినావు. అక్క బాగా కట్టేసిన, ఆ కూర ఇట్లా పట్టుకురా తిన్నావు. ఒక వారి ఏదిరా అక్క బావలు కట్టేసిన కూర పువ్వు పట్టుకురమ్మంటాను. ఆహా అది కూడా ఆటేనారా? అది కూడా ఆటే బావా. no. బావా నేను నిన్ను కట్టేసిన కదా. కట్టేసినావు. కట్టేసుడు ఆట ఆడదామన్నావు. అయితే గాని నన్ను కట్టేసి మీరు 4 వేసుకున్నదేంద్రా? అంటే నాకు వెయ్యరా? ఇది ఆట కాదారా?
లేదు మన్ను లేదు నేను ఇడిచి పెడితే కూర ఉంచుతావా? అందుకే మేము కట్టేసినావు. అక్క తినరే. ఇంకో లెగ్ పీసు లెగ్ పీసు. ఇక బావా లెగ్ పీసు. రవలి నాకు కొంచెం ఉంచురే. నీ అవ్వ నన్ను కట్టే తింటారేందే? మీకు పాపం దాకుతుంది. ఒక్క ముక్క నన్ను ఉంచే. అబ్బా అరే బామ్మది ఇరువురా ఇరువు. అబ్బా అత్తమ్మా నువ్వన్నించు ఒక్క ముక్క. అయ్యో నీ అవ్వ కట్టే తింటారేందే? ఇరువు ఇరువురి అమ్మని ఇరువురి ఇరువురి అమ్మని. అబ్బబ్బా అబ్బా అబ్బా ఒక్క నిమిషం ఒక్క లెగ్ పీసు. అరే ఒరు వారి ఆ తోలా నుంచురా. ఇక మనిషి లెగ్ పీసు ఎప్పుడన్నా నన్ను చక్కగా తిననిచ్చినావా? లెగ్ పీసు ఇప్పుడు నేను తింటానా చూడు. గమ్మగుంది. ఎప్పుడు చక్కగా తిననీయలే. నేను మంచిగా తింటానే నేను కట్టేసి. సరే తరలే. బాపు కావాలా? ఎలా కనిపిస్తాను నీకు? అల్లుడు నిన్ను చూస్తే బాధ అనిపిస్తుంది అల్లుడు, కానీ కట్టేసిర్రు కదా. ఈసారికి ఓర్చుకో అల్లుడు, ఈసారికి ఓర్చుకో అల్లుడు. అబ్బా ఉంచురే. అబ్బా ఒక్క ముక్క నుంచురే. ఆ బాబురే మీ పాపం తాకుతుంది. అబ్బా ఉంచురే. అబ్బా ఉంచురే. అయ్యయ్యో ఎట్లా తింటారని అబ్బా కడుపు నొత్తది నాకు పెట్టకుండా తింటే. ఆపురే ఆపురే. అయ్యో అయ్యో అంత అయిపోయింది. అయ్యో 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 ఒక ముక్క నుంచురే. అయ్యో మీ మీద వన్ను మొత్తం. అయ్యో మొత్తం మొత్తం తింటారా? అయ్యో అల్లే ఉన్నదే. అయ్యో ఆగే ఆగే పులుసుకా నుంచి మొత్తం తిన్నరు కానీ ఏం లేదు కదా నీ అబ్బా. పైపు తీసుకుపోగానే ఉన్నాయి కానీ ఇచ్చేటప్పుడు అయితే ఏం లేదు. అన్ని పొక్కలు పడగొట్టచ్చు. వీళ్ళకి అసలు ఇంకోసారి ఇవ్వనికి ఇవ్వద్ది. మీ అమ్మ ఎన్నిసార్లు దాచిపెడతామన్నా వీడు ఊకునే వానికి వీనికి వీడు చంపుతాడు. అవలాగాడు వీనికి తెలియదు. కొనుకొస్తే వెళ్తుంది వీనికి బాధ అనేది. నీ అవ్వ అట్టప్పుడైతే రోడ్ల మీద అందరు కనబడతారు. ఇప్పుడు ఒక్కరు కనబడతలేరు. ఎట్లా ఆకలి అవుతుంది. మా అయ్యేం కూర నిండో పోయి ఇంత తిననన్న తింటా. బాబు ఏం చేస్తాను? కనిపిస్తలేదారా వానికి వీనికి ఏమంటే మొత్తం కర్ర వేసుకుని వచ్చింది. అయ్యో ఇంట్లో పెడితే ఏమన్నా పిల్లలు పెడుతుంది అనే. మరి ఎవడు ఇస్తారు రానికి ఏం తెలుస్తుంది? ఊరు పండు తిరుగుతాను మంచిగా తింటాను తిరుగుతాను కొనుకొత్త తెలుస్తుంది నీకు. మందికి ఏమైతుంది? అరుగుతుందా కరుగుతుందా? నీకేం అవసరం పడదు. నువ్వు ఎవరిని ఏం అడగవా? మరీ అధ్వానం చేస్తావేందే బాబు? కట్టం చేసి కొనుకొత్త తెలుస్తుంది. నీ అవ్వ ఇవన్న కరవానికి గవన్నీ తిట్టబడితివి. ఇంకో తప్ప నేను ఎవరికేమి ఇవ్వను గాని అయితమే గాని ఆకలి అవుతుంది. ఏం కూర అయినవే బాబు? నువ్వు పని చేస్తే ఇక్కడ వలిగిపోతుంది. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు. నీ కమ్మడి కూరలు అండి పెట్టానా? పప్పు వేసినా వేసుకొని తినిపో. నీ అవ్వ ఊక పప్పు పప్పు పప్పు. ఏమన్నా కౌసు కూర అంటే ఏమైతుంది? ఏమన్నా కౌసు కూర అంటే ఏమైతుంది? అరే శంకర్గా నీకు కొంచెం సిగ్గనిపిస్తలేరా? తల్లి లేదని ఎంతో గౌరవంగా పెంచుతానా. ఈ ఊరి మీద పడి ఎన్ని రోజులు తిరుగుతారా? ఊళ్ళో అందరూ అదే తిరుపతి నీ కొడుకు పెళ్లి ఏమన్నా ఇజ్జత్ తిస్తారా? పెళ్ళి చేసుకోమంటే పెళ్లి చేసుకుని సరిపోతుంది. బాబు కూరకు పెళ్లికి ఏమన్నా సంబంధం ఉన్నదానే? కౌసు కూర అండు అంటే గిన్ని చదవబడితివి.
శంకర్ అందుకే రా నేను పెళ్లి చేసుకోమనేది. నీ పెళ్ళం వస్తే మటన్ అండుతుంది, చికెన్ అండుతుంది, రొయ్యలు అండుతుంది, నాకు ఈ అండు బాగా వస్తుంది. అందుకే రా నేను పెళ్లి చేసుకోమనేది. నీ అవ్వ వేరే కూర అండే అంటే గిన్ని చదవబడి ఆ పప్పు నాకేమద్దు, నువ్వే తిను, నేనేమన్నా కూర కచ్చుకుంటా. ఓ బిడ్డ పో, నిన్నుగానే నేను రా, మళ్ళీ వచ్చి గదే పప్పు తింటావు, నాకు తెలియదా నీ సంగతి. పో పో, నువ్వు వాళ్ళు వస్తావు కదా. చాలా అమ్మయ్యా, తినవే, నాకు వద్దు చాలిగా. తిను, ఇంకో ముక్క తిను. వద్దు చాలు. తిను. పెట్టు దాన్ని పెట్టు. చాలా అమ్మయ్యా నాకు. ఇది మీ నాన్న ముద్ద, ఒక్కడే ముద్ద, కొంచెం తిను. బంగారం కొంచెం తిను. మా మర్దలు చిన్న ముళ్ళైనట్టు మా అత్త ఎట్లా తినిపిస్తుంది, ఇది బాపు ముద్ద నా ముద్ద అని. పోరి ఎద్దుకెద్దున్నది, పోరి ఎద్దుకెద్దున్నది, చేతులు లేవా కలుపుకొని తినదందుకు, గాళ్ళు అవన్నీ తినిపిమంటాంది. చాలమ్మ నాకు. ఒక్కటే ముద్ద తినమ్మా. అద్దమ్మా ఇక. నాకు పెట్టద్దా, నేను తింటా, అది అద్దంటుంది కదా, నాకు పెట్టు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఒక అబ్బముదడా నీకెందుకు తినిపిస్తుంది మా అమ్మ? మీ బాబు తినిపిమనుకో. అయ్యా మా బాబు తినిపించిన అయినాక నేను గీడికి ఎందుకు వస్తా గాని అయితే మరదరా ఈ కోడిని కోసినాక పెడతావా? ఇంకోసారి నా కోడి మీద చెయ్యి అయితే చెయ్యి ఇరుగుతా చెప్తానా? అవ్వో నీ మీద వేసినట్టు చెప్తాను ఏంది, నేను వేసింది కోడి విన్నా కదా. చూడమ్మా ఎట్లా అంటాను. సాల్తీరా దాన్ని ఏడిపించిన కాడికి ఇంతకు ఏ పని మీద వచ్చినావు నువ్వు? ఏం లేదక్క, మా బాబు అట్టి సప్పటి పాప అండిండు, ఎవరు తింటాడని మీ ఇంటికి వచ్చిన ఏమన్నా కూర ఎత్తామని. అయ్యో జర ముందు రావా దాలుడు, ఉన్న కూర దీనికే వేసి తినిపిస్తానా, ఉన్న కూర దీనికే వేసి తినిపిస్తానా. నువ్వు అదృష్టవంతురాలు పిల్ల, మీ అమ్మ నీకు కోడిగుడ్లతోటి, మటన్ తోటి, చికెన్ తోటి, చేపలతోటి, రోజుకో కూరతోటి తినిపిస్తాంది. దేనికైనా నోసుక ముట్టుకోవాలి, దేనికైనా నోసుక ముట్టుకోవాలి. మా అయ్య ఉన్నాడు, ఎప్పుడన్నా కౌసాండే బాబా అంటే ఊరు వినలేనని తిట్టు తిట్టి బయటికి పంపిస్తాడు. అయితే అత్తమ్మ ఏదన్నా పచ్చడి ఉంటే రాదు. ఇలా శనివారం కదా అల్లుడు, జాడి ముట్టను, రేపురా వేసిస్తా, రేపురా వేసిస్తా. ఇక నువ్వు కూర వేసావు, పచ్చడి వేసావు, నాకు మా అర్థమైంది. నీ బిడ్డకు ఒక్కదానికే తినిపి మా బాబా అన్న పప్పు నేను తింటా. కప్పమ్ముతాడేందమ్మా, నా కోడినే చూసుకుంటా పోతాడు, ఇంక కళ్ళన్నీ నా కోడి మీదనే ఉన్నాయి. మీ బావ కాదే అట్టే ఏడిపిస్తాడు, నువ్వు ఒక బుక్క తిను, నువ్వు ఒక బుక్క తిను. నాకు అద్దమ్మా ఇక. ఇది ఒక్కటే ముద్ద. నాకు అద్దు. ఇంకో ముద్ద తిను, కొంచెం నాకు అద్దే. కొంచెం తినవే, తినవే. దీనికి తినిపి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నీ అవ్వ ఆఖరికి మా బాబా అండిన పప్పే తినుడు అవుతుంది కదా. మా అత్తలు ఏమన్నా కూర ఎత్తారని పోతే
అయ్యో కొద్దిగా ముందు రావద్దా అల్లుడు, ఉన్న కాడికి మీ మరదలకే తినిపిస్తానానే. నీ అవ్వ ఈ కరెంట్ అత్తాంది పోతాంది, ఒక 2 గంటలు ఉన్నాయి ఒక మడన్న వారు. నీ అవ్వ ఏం కరెంట్ ఏమో. నమస్తే శంకర్ బా. నమస్తే రవిగా. ఏడ మీటింగ్ పెట్టేస్తానవే? ఏ ఊకోరా నీ కారటప్ మాటలు, ఏది కూడా నీ పని చేస్తలేనని నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు కోరా. అయితే బావా ఇలా ఏం కూర మీది? ఏం కూర ఉండదురా, అండుతా బెండకాయ దొండకాయ లేకపోతే పప్పు అండుతాడు. ఇవాళ పప్పు అండినరా, తినబుద్ధి కాక మా అత్తోళ్ళ ఇంటికి పోయి కూర అరకచ్చుకుందాం అనిపోయినా. అది జర ముందు రావద్దా అల్లుడు, ఉన్న కాడికి మా మరదలకు తినిపిస్తుంది. సరే కూర లేకుంటే తొక్కన్నయ్య అత్త అంటే ఇవాళ శనివారం జాడి ముట్ట అంటాందిరా. ఏంద్రా పిసగిట్టలేసిందా గట్ట నవ్వుతాను? అయితే రవిగా మీదేం కూరరా? మాదానే, మాది చేపల కూర. తిన్నవారా? తిన్నా. ఏమన్నా ఉన్నదా? ఏమున్నదే, మొత్తం ఊడ్చుకొని తిన్నా. ఇంత కూడా లేదారా? ఏ ఇంచు కూడా లేదే. నీ పన్నాయం ఉన్నదిరా. అయితే గాని బావా మరి మామను చేపల పులుసు పెట్టవే. ఏంది మా బాబును చేపల పులుసు పెట్టువానన్నా? చేపల పులుసు పెట్టుమంటే నా ఈపే సాపు ఎత్తారా. అయితే గాని బావా ఏమైనా పని చేసుకోవచ్చు కానీ. ఏందిరా పని చేసుకో అని నువ్వు నాకు చెప్తానవా? ఎప్పుడు పని చేసుకోనో నాకు మా తెలుసు. నడు. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తల తూగెనుగా ఆహా వచ్చిన ఆరో కొడుక, నేను చెప్పలే ఆరా లాస్ట్కు నేనన్నిందే నీకు దిక్కైతే రా వచ్చి తిను. మా వచ్చిన నువ్వు సైకిల్ తుడుచుకో, నీ మా తింటా. అయిపోయింది ఆయరా, అంటే తినడు ఊరంతా తిరిగాచుడు, కొంచెం సిగ్గలు పిత్తలేరా? ఇక నన్న మారరా. ఇగో బాబు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకే. తిన్నావు తిరగటానికి పోతాను, నీ తోటోళ్ళు ఒక్కొక్కడు పని చేసుకుంటారా? నీకు కొంచెం సిగ్గని పిత్తలేరా? ఇగో బాబు ఇంకో తప్ప నువ్వు ఇట్లా అన్నావనుకో నీ ఇంట్లోకి రాను, ఎటన్నా పోతాబో. నువ్వు అలవాటానికి బాగా తిట్టుడు, నేను పోతానా? పోరా పో, కుక్క పేరిచ్చి చెప్పెత్తుకపోయిందట, నీకు ఎన్నడు మానం వస్తుందేమో. నేను అన్ని పెట్టుడు తినుడు ఇదే పని అవుతుంది నీకు. ఆకలి అయితే నువ్వే వస్తావు పో. వచ్చిరానికి ఇట్లానే తిడతా అన్న. గీనేంది గీడ కూర్చున్నాడు? నన్ను చూస్తేనే ఏదో ఒకటి అంటాడు, అట్లాంటిది గీడ డల్లు కూర్చున్నాడు. ఏమైందో? ఏమైంది శంకర్ ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు. అయ్యో ఏమైందో చెప్పు కదా. ఏం లేదు రవలి, మా బాబు ఎప్పుడు నన్ను తిడుతూనే ఉన్నాడు, ఇంకా చిన్న పోరాన్ని తిట్టినట్టే తిడతాడు. నాకు మంచిగా అనిపించలేదు. అట్లా కాదు శంకర్, మీ బాపు నీ మంచి కోసమే కదా చెప్పేది. నీ తోటోళ్ళు అందరూ పని చేసుకుంటారు, నువ్వు ఒక్కనివే ఖాళీగా ఉన్నావు. నువ్వు కూడా ఏదైనా ఒక పని చేసుకుంటే మీ బాపు నిన్ను ఎందుకు అంటాడో చెప్పు. నువ్వు ఒక 4 రోజులు పని చేసి ఇవ్వడు, అప్పుడు అంటాడు మీ బాపు నిన్ను. ఏ తండ్రినే తన కొడుకు బాగుపడాలని చెప్తాడు తప్ప చెడిపోవాలని చెప్పాడు శంకర్. మీ బాపు అన్నదల్లా అర్థం ఉన్నది, మంచిగా ఆలోచించు. రవలి నువ్వు అన్నది నిజమే. ఇన్ని రోజులు మా నాన్న నన్ను తిడుతుంటే ఎందుకు తిడతాడని అనుకున్నా కానీ నా మంచిగా అనుకోలే.
ఈ కాడ నుంచి నువ్వు చెప్పినట్టు మంచిగా పని చేసుకుంటా. సరే గాని తిన్నావా? తినలేదు, నాకు మస్తు ఆకలి అవుతుంది. అయ్యో తినలేదా? సరే నీకు ఇష్టమైన నాటుకోడి కూర వండుకత్తా, మన చింత చెట్ల కడికి రా. ఏంది నాటుకోడి కూర నా కోసం వండుకత్తవా? అవును. చెప్పన్రా, ఆకలి బాగా అవుతుంది, ఆకలి బాగా అవుతుంది. చూసిరా ఉల్లా, నా మర్దలకు నేనంటే ఎంత ఇష్టమో నా కోసం నాటుకోడి కూర వండుకత్తదట. ఇవాళ కడుపు నిండా తింటా నాటుకోడి. మా రవ్వలు తెస్తాను కావచ్చు నాటుకోడి కూర, బాగా ఆకలి అవుతుంది. ఇగో కోడి కూర తెచ్చిన. ఇగో నీకోసం ఏం తెచ్చినా చెప్పుకో. నాకేం తెలుసు, నువ్వే చెప్పు. చెప్పుకో. ఏదో స్వీట్ తెచ్చినావా? కాదు, ఇంకా కోడిగుడ్ల పులుసు. నాకు ఇష్టం. బాగా ఇష్టమా? అంటే బావా నాటుకోడి కూర నాది, కోడిగుడ్ల పులుసు నేది. ఎంత ఆకలితో ఉన్నావో ఏమో, ఎత్త పట్టు. ఈ గుడ్లు నువ్వు తిను, నాటుకోడి నేను తింటా. తిను మొత్తం ఇంకో నువ్వు కూడా కోడిగుడ్ల కూర తిను. నేను తింటలే. బా ఎట్లుంది? కమ్మగుంది. గుడ్డు తిను. తింటా. బా నాటుకోడి నాటుకోడే. మెల్లగా తిను, ఆ సందుబల్లలో ఇరుకుతుంది. అబ్బా కట్టబెట్టి తీసుకుంటా, కట్టబెట్టి తీసుకుంటా. తీసుకో. ఇంకో గుడ్డు తిను. చాలు నాకు. ఎంత మంచిగా అన్నావే నాటుకోడి కూర. బా అమృతం ఉన్నట్టున్నది. తిను గుడ్డు తిను. తింటానా? చిన్నమ్మా, ఓ చిన్నమ్మా, చిన్నమ్మా. ఏంది రవి, ఏమో ఆగమాగం పిలుతావు? ఏం లే చిన్నమ్మా, రవలి సెల్లె శంకర్ బాబుకు ఆ చింత చెట్టు కింద నాటుకోడి కూర తినబెడతాను చిన్నమ్మా. ఆయనకి ఇదెందుకు తినిపిస్తుంది? నిజం చిన్నమ్మా, నా కండారు చూసిన. పోదాం పాడు. పోదాంపా. 2 గంటల సేపే కరెంటు పోయి ఇలా ఛార్జింగ్ లేకపోయా. వానికన్నా ఫోన్ చేద్దామంటే ఎటు పోయిండు ఏమో. ఓ తిరుపమా, ఓ తిరుపమా. ఏంద్ర రవి, శంకర్ బాబా రవలికి కొడుగుడ్ల కూర తినబెడతాండే చింత చెట్టు కింద. అవు గీడు తినబెట్టేంద్రా? నా కన్నారు చూసిన పోంపాయే. సరేపా. ఏందే రావాలి, నీకు ఇష్టమైన కోడిని కోసి ఆ కప్ప మూత తినిపిస్తున్నావా? అమ్మా నువ్వు ఆయన కప్పమూతుడు అంటే మంచిగుండది. ఆహా కొడుక, నీ దగ్గర ఈ కథలు కూడా ఉన్నాయా? నేను ఏమో అనుకున్నా. బాబు నాకు రవ్వలంటే బాగా ఇష్టం. మీరు ఒప్పుకుంటే నేను రవ్వల్ని తినేసుకుంటా. అవునమ్మా, నాకు శంకర్ బాబు అంటే మస్తు ఇష్టం. మీ బిడ్డను నేను మంచిగా చూసుకుంటా అత్త, ఇచ్చేసేయి. చెల్లె, వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు, వాళ్ళకి పెళ్లి చేసి నాకు అక్షంతలేద్దాం. వాళ్ళు రేవుకి వస్తారు, ఏమంటావు? ఏమంటానన్నా, నీ ఇష్టమే నా ఇష్టం. సరే అయితే కానీ బాబు, మేము ఇక్కడ ఉన్నది నీకెవరు చెప్పిరే? రవినాడు చెప్పిండ్రా. అమ్మ లంగ బామ్మార్ది,
నువ్వు చెప్పినవారా? చెప్తే చెప్పినావు కానీ మంచి పని చేసినావురా. నువ్వు తినకు, నేనే తింటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. నువ్వు ఆ కోడి అట్లే తినరా. నువ్వు దేవు తిననియవా?